ఖచ్చితంగా నా అడ్రస్ ఇది, నా కుర్చీ ఇక్కడ వేసుకుంటున్నాను అంటే మామూలుగా చెప్తారా మీరు ఎవరికైనా? పోస్ట్ మ్యాన్కి చెప్పట్లేదు మీరు, గూగుల్ ఐడి పెట్టట్లేదు మీరు. అంటే ఆయన్ని ప్రెస్ మీట్ పెట్టొద్దన్నారనేమో, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టొద్దని ఎవరు అనలేదు. ప్రెస్ మీట్ పెట్టొద్దని ఎవరు అనలేదు. పెట్టనివ్వరా అని చర్చలు జరిపారు. ప్రెస్ మీట్ అది నిజంగా కేవలం ప్రెస్ మీట్ కూడా కాదు. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ మీటింగ్. నేను చెప్పినట్టుగా రెండో భాగంలో ఆయన స్ట్రిక్ట్ గా ప్రెస్ మీట్ కూడా జరిపారు, కానీ అది ఇంగ్లీష్ మీడియా, దాంట్లో ఈ ఆవేశాలు లేవు. మీరు జనసేన అఫీషియల్ లో ఆయన ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడిన ఇంటర్వ్యూ చూడండి, ఎంత ప్రశాంతంగా, ఎంత ప్రసన్నంగా తన రాజకీయ వ్యూహాలు, తన పరిమితులు ఇవన్నీ అందులో చాలా స్పష్టంగా చెప్పారు. తెలంగాణ సార్, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐ గాట్ మై ఓన్ ఇది అన్నట్టుగా అక్కడ చెప్పారు ఆయన చాలా స్పష్టంగా. కాబట్టి నేను అంటుంది పవన్ వీరావేశం ఎవరి మీద అనేది అస్పష్టం, కానీ ఆయన వ్యూహాత్మకంగా మాట్లాడారు అనేది చాలా స్పష్టం. ఆయన వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. ఈ వ్యూహం మోదీ గారు హైదరాబాద్కి వచ్చి సభ పెట్టిన రోజు మొదలైందా, ఆయన వెళ్ళి కలుసుకున్న రోజు మొదలైందా? ఎందుకంటే ఆ రోజు అనఫిషియల్గా బ్రీఫ్ చేసిన వాటి అన్నింటిలో జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి మాట్లాడారు, చంద్రబాబుతో మాట్లాడారు, ఇట్లాంటివన్నీ కూడా బయటకు వచ్చాయి. కాబట్టి ఈ ప్రశ్నలకు ఇక ముందు అయినా జనసేన వాళ్ళైనా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకోటి, నిన్న జరిగిన సభ, జరగనివ్వని సభ ఏం సభ? తెలంగాణ నవనిర్మాణ సభన, జనసేన సైనిక్స్ కాదు, వేరే పేరు సాధక్స్ సభన పవన్ కళ్యాణ్ గారు నేను అధికారికంగా ఇచ్చిన వివరణ ఏమంటే, మేము జనసేన కార్యకర్తల సమావేశం పెట్టుకుందాం అనుకున్నాము, కానీ ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న జన సైనిక్స్ ఈరోజు అవతరణ దినోత్సవం కాబట్టి దీని నవనిర్మాణ సభ అని వాళ్ళు పెట్టారు. సో ఈయన అటానమస్గా తెలంగాణలో ఉన్న జనసేన వాళ్ళు, అంటే వీటన్నిటిలో గ్యాప్స్ చూడండి వర్మ గారు. నా ప్రశ్న ఏంటంటే, ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, పోటీ చేయొచ్చు, ఇప్పుడు తిరగడం ఏంటి సార్? పవన్ కళ్యాణ్ సినిమాలు భారతదేశం అంతా తిరుగుతాయి. తెలంగాణలో హైదరాబాద్లోనే డజన్ల కొద్దీ థియేటర్స్లో విడుదలవుతాయి. కాబట్టి అప్పటి వాతావరణం కాదు కదా ఇప్పుడు. ఈ ఆవేశము ఎవరిని ఉద్దేశించింది, దీనికి సంబంధించిన ఆచరణ అంశాలు ఎలా ఉంటాయి, మూడవది ఆస్తుల నుంచి, ఆధ్యాత్మిక అంశాల నుంచి, అధికారిక అంశాల నుంచి భావోద్వేగాలను కలగాపలగడం చేయడం కరెక్టా? కొండగట్టు అంజయ్ గారికి టీటీడీ 30 కోట్లు ఇవ్వడానికి ఈ సభకు, జనసేనకు, పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం? ఆయన మంత్రి అయిండొచ్చు, ఉప ముఖ్యమంత్రి అయిండొచ్చు, భక్తుడు కూడా, అందులో సందేహం లేదు. ఇంకొకటి, వైసీపీ వాళ్ళు నన్ను అక్కడ అడ్డుకుంటే నా వారాహి వాహనం తెలంగాణలోనే మొదలైంది, మీరే నాకు అనుమతి ఇచ్చారని. సో ఇవన్నీ కలిపి చూపినప్పుడు ఒక ఉద్వేగము, ఒక ఆవేశపూరితమైన వ్యక్తీకరణ కనిపిస్తుంది తప్ప, ఆయనకు ఎజెండా ఉంది, కానీ ఎజెండాను మటుకు ఆవేశంలో ఆయన వ్యక్తం చేయడం ద్వారా మీడియా ఎలాగో ఆయనకుండే అప్పీల్, ఆయనకుండే అట్లా ఇది ఫాలోయింగ్, క్రేజ్ అవి ఉంటాయి కాబట్టి దాని మీద ఫోకస్ అయిపోతుంది. పొలిటికల్ మెసేజ్ మటుకు, పొలిటికల్ మెసేజ్ ఏంటంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడబోతున్నాడు. దీన్ని బీజేపీ, తెలుగుదేశం ఏమనుకుంటున్నాం ఆయనకు తెలియదు. బీజేపీ అయితే ఇంతవరకు అధికారికంగా ఆయన పిలవలేదు, కానీ బీజేపీ నాయకులందరూ నిన్న మాట్లాడారు. కేటీఆర్ గారు ఇందాక మాట్లాడుతుంటే కూడా నేను విన్నాను, జగదీష్ రెడ్డి గారు ఏమో అనుమతి ఎందుకు ఇవ్వకూడదు అని అన్నారు. బీజేపీ నాయకులందరూ కూడా దేశంలో ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు, మీరు ఎందుకు అనుమతి ఇవ్వలేదు అని కోర్టుకు కూడా వెళ్ళి, కోర్టు కూడా అనుమతి ఇవ్వలేదు కదా. కాబట్టి ఇక్కడ సమస్య ఎలా వస్తుందంటే, రాజకీయంగా వ్యక్తిగతంగా సాగుతున్న, ఇప్పుడు ఆ కోటి చెరువు భూమి ఉందనుకోండి, నిజంగా ఆయన అన్నట్టు పట్టా భూమి, చెరువులో కూడా పట్టా ఉండొచ్చని హైడ్రా రంగనాథ్ కూడా చెప్తున్నారు. ఈ అంశాలన్నీ మిక్సప్ చేస్తే ఏ మెసేజ్ వస్తూ ఉంది? ఈ క్రమంలో పెరిగిన ఆవేశపూరితమైన వ్యాఖ్యలు ఎవరిని వర్తిస్తాయి, ఎవరెవరికి పోతాయి? ఎవరు కాదంటారు సార్? అక్కడ ఇక్కడ అవే ఐనాక్స్లు ఉన్నాయి, అక్కడ ఇక్కడ అవే పీవీఆర్లు ఉన్నాయి, అక్కడ ఇక్కడ అదే మెగా కృష్ణారెడ్డిలు ప్రాజెక్టులు కడుతున్నారు, అక్కడ ఇక్కడ అదే జిఎంఆర్లు, అదే జీవికేలు మాల్స్ పెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కాదు, లేదు, ఒక చోట వాళ్ళు ఒక చోట రాకూడదు అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైనా దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అని, అదే ఇక్కడ ప్రశ్న. ఇంకా దీంట్లోకి మళ్ళీ విశ్లేషకులు, వ్యాఖ్యలు, ఇవన్నీ ఎందుకో? అది ఒకసారి మీరు ఆయన సారీ అన్నాడు, ఆయన ఉపసంహరించుకున్నా అన్నారు, మీరు కూడా కాదన్నారు. పోనీ ఆ తర్వాత కూడా కొంతకాలం కొనసాగిందంటే ఓకే, కానీ మళ్ళీ మీరు దాన్ని తీసుకొస్తున్నా. మీతోనే అన్నాను నేను నిన్న పొద్దున, కొంత సమయమైనా ఉండొచ్చు, బహుశా అంత తీవ్రంగా ఉండకపోవచ్చు, కానీ ఆయన వ్యూహాత్మకంగానే
సార్ నిన్న చాలా తీవ్రంగా మాట్లాడారు. రాజకీయంగా ఎవరిని టార్గెట్ చేశారు? 2 టార్గెట్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్ను కలిపి మాట్లాడడం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ పార్టీనా? ఆ మాటలు ఎవరిని ఉద్దేశించినవి? తెలంగాణనా, బీఆర్ఎస్నా, కాంగ్రెస్నా? అసలు పాకిస్తాను పాలస్తీనాను కలపడమే ఒక ఘోరం. పాలస్తీనా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ మీద జరుగుతూ, ఆఖరు ట్రంప్ కూడా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతాన్యాహు పిచ్చోడు అంటుంటే మీరు పాలస్తీనా పాకిస్తాన్ కలిపి మాట్లాడుతున్నారు. ఎవరో కాంగ్రెస్ నేత అన్నాడని కదా, పాకిస్తాన్ అంటే ఏదో ఇష్టమనో లేకపోతే పాకిస్తాన్ అంటే బుద్ధనో. సార్ కాంగ్రెస్ పార్టీని ఆయన ఆరోపణ, అజారుద్దీన్ ఎవరైనా అన్నారేమో తెలియదు, కానీ ఒకరెవరన్నా అంటే ఇప్పుడు అలా అయితే బీజేపీ నాయకులు ఇప్పుడు ఆయన చాలాసార్లు చెప్పారు విద్వేషాలు మంచిది కాదని. మత విద్వేషాలు చాలా మంది రెచ్చగొట్టారు. అసలు ఆ శాసనసభ్యుల్ని పక్కన పెట్టారు కదా, అసలు ఆ రెఫరెన్స్లే లేవే. కాబట్టి చాలా క్లియర్గా ఎన్డీఏ తరఫున ఆయన మాట్లాడారని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో రెఫరెన్స్ టు ది అదర్ సైడ్, టు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బీజేపీ ఇన్ డివైడింగ్ ది స్టేట్. అది రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో జరిగిందే కదా. సో నేను అంటుంది ఒకటే, ఆవేశం మాటున ఆయనకు స్పష్టమైన రాజకీయ ఎజెండా ఉంది. ఈ రాజకీయ ఎజెండా ఎంతవరకు పోయింది అంటే, గివెన్ 6 గ్యారంటీస్ గురించి కూడా మాట్లాడారు కదా. 6 గ్యారంటీస్ గురించి మాట్లాడారు, అమలు జరిగాయా లేదా విమర్శించవచ్చు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా సూటిగా విమర్శించవచ్చు. దాంట్లో ఏమి అసలు ఎవరిని విమర్శించడానికి ఏమీ అనుమతులు అక్కర్లా. అదేవిధంగా అమిత్ షాను కూడా విమర్శించవచ్చు. అమిత్ షాని అన్నారు, అమిత్ షా ప్రస్తావన తావటమే మహాపరాధం అనడానికి కూడా ప్రజాస్వామ్యం ఏం లేదు. అమిత్ షాని చాలామంది విమర్శిస్తారు, అదేముంది దానికి. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీరు కమ్యూనిస్టులు వామపక్ష విశ్లేషకులు అంటే ఎవరో నాకు తెలియదు, కానీ నేనైతే అలా ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి నాకు అంత పెద్ద సమస్య ఏం లేదు. కానీ వామపక్ష విశ్లేషకులు అంట ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటారంట, ప్రాంతాలను విడగొడతారంట. ఎవరు సార్? ప్రాంతాల వారీగా మాట్లాడిన వామపక్ష నాయకులు ఎవరు? అలా అయితే జర్మనీలో పుట్టిన కార్ల్ మార్క్స్ పేరుతో ఇక్కడ పార్టీ పెట్టుకోవటం ఏంటి? ఈ ప్రశ్న ఏంటి సార్? ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగం చెప్పిన సూత్రాల్లో ఏ అంశాలు ఉంటాయో వాటి ప్రకారం ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. ఆ రాజ్యాంగ సూత్రాలు ఉల్లంఘిస్తే కదా అప్పుడు సమస్య. మరి అటువంటిప్పుడు పాకిస్తాన్ కానీ, జర్మనీలో మార్క్స్కి పుట్టారనేది కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సార్? కాబట్టి ఆయనకు పైకి చెప్పలేని లేదా సూటిగా చెప్పకుండా ఆయన సంకేతప్రాయంగా చెప్పాలనుకున్న రాజకీయ అంశాలు, వ్యక్తిగతమైనటువంటి కొన్ని తాను వివరణ ఇవ్వాలనుకున్నవి, కొంతమందిని ఖండించాలనుకున్నవి, వాటి మీద ఫోకస్ పెట్టారు. సూటిగా ఏమీ ఆయన చెప్పదలుచుకోలేదు. జనసేన ఉండని దానికి ఏముంది. మీరు గతంలో కూడా పోటీ చేశారు, కేటీఆర్ కూడా పొద్దున అదే అంటున్నారు. మీరు పదే జనసేన పోటీ చేశారు కదా మీరు 2023లోనే.